హలో ఆల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ మోడల్ పేపర్. అండ్ ఈ పేపర్ రిలేటెడ్ 1 to 50 MCQs ఆల్రెడీ అప్లోడ్ చేశాను 2 పార్ట్స్లో. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్ ప్లేలిస్ట్ని ఒకసారి రిఫర్ చేయండి. ఆ 2 వీడియోస్ చూసిన తర్వాతకి ఈ థర్డ్ పార్ట్ని కంటిన్యూ చేయండి. ఓకే, విల్ స్టార్ట్ ఫ్రమ్ 51st క్వశ్చన్. స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బ్యాటన్. భారత పౌరుడు అతను లేదా ఆమె తన పౌరసత్వాన్ని ఏ పరిస్థితిలో కోల్పోతారు? ఏ అండ్ బి. సిడి రాంగ్. భారత పౌరసత్వాన్ని వదులుకున్నప్పుడు, తర్వాత స్వచ్ఛందంగా వేరొక దేశ పౌరసత్వాన్ని పొందినప్పుడు. రాజ్యాంగంలోని 395వ ఆర్టికల్ క్రింది వానిలో దేనికి సంబంధించింది? కొన్ని చట్టముల రద్దుకు సంబంధించింది. సాధారణంగా పార్లమెంట్ యొక్క ఏ సమావేశాలు అతి తక్కువ కాల వ్యవధి కలిగి ఉంటాయి? శీతాకాల సమావేశాలు. సమాచార హక్కు చట్టం కింద అప్పీలేట్ అథారిటీకి అప్పీల్పై నిర్ణయం ఇవ్వడానికి అప్పీల్ దాఖలు చేసిన తేదీ నుండి ఎంత సమయం ఉంటుంది? 30 రోజులు కానీ 45 రోజుల వరకు కారణాలు రికార్డ్ చేసి సమయం పెంచుకోవచ్చు. నెక్స్ట్, కాంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్కు సంబంధించి క్రింది వానిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండ్ ఇది కరెక్ట్. క్యాగ్ రిలేటెడ్. పార్లమెంట్ ఉభయ సభలలో ప్రసంగించే హక్కు కాంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్కు కలదు. పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలలో కాంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ పాల్గొనవచ్చు. కాంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో పాల్గొనవచ్చు. నెక్స్ట్, ఓటింగ్ రైట్ మాత్రం ఉండదు. ఓకే, రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్కి గల అధికారానికి ఎవరు పరిమితి విధిస్తారు? రాజ్యాంగం. కేంద్ర మంత్రులకు సంబంధించి క్రింద పేర్కొన్న వాటిలో తప్పు సమాధానం గుర్తించుము. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండ్ ఇది కరెక్ట్. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే హక్కు ప్రతి మంత్రికి కలదు. ప్రతి మంత్రికి పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో పాల్గొనే అవకాశం ప్రతి మంత్రికి ఉంటుంది. నెక్స్ట్, భారత సుప్రీంకోర్టుకు సంబంధించి తప్పు సమాధానాన్ని గుర్తించము. ఇది రాంగ్ స్టేట్మెంట్. 1 to 3 ఆర్ కరెక్ట్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ఉద్దేశించి వ్రాయాలి. తన తీర్పులను పునఃసమీక్షించుకునే అధికారం సుప్రీంకోర్టు కలదు. పౌర మరియు న్యాయాధికారాలు సుప్రీంకోర్టుకు సహాయగా పనిచేయాలి. నెక్స్ట్, ఉమ్మడి జాబితా మరియు రాష్ట్ర జాబితాల మధ్య సంఘర్షణ ఏర్పడితే ఉమ్మడి జాబితా పాటించబడుతుంది. ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఇక్కడ 1 to 3 కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆర్టికల్ 243D ప్రకారం మున్సిపాలిటీల్లో మహిళలకు 1/3 వంతు స్థానాలు రిజర్వ్ చేయాలి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికనపై నిర్వహించదు. పంచాయతీల్లో చైర్మన్, సభ్యుల పదవులను షెడ్యూల్ కులాలు, తెగలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పించడం. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రవేశపెట్టిన క్రింది సంస్కరణలను గుర్తించండి. అండ్ ఇక్కడ వచ్చేసి సి అండ్ డి ఆర్ కరెక్ట్. సి అండ్ డి 1 and 2 ఆర్ రాంగ్. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రవేశపెట్టిన సంస్కరణలు: 1, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి మరియు ఫెడరల్ న్యాయస్థానం ఏర్పాటు. నెక్స్ట్, పార్లమెంట్ సమావేశం అయిన తర్వాత మొదటి 6 వారాల్లోపు అత్యవసర శాసనాన్ని ఆర్డినెన్స్ పార్లమెంట్ ఆమోదించాలి. ఒకవేళ 2 సభల
సమావేశం వేరువేరు తేదీల్లో ఏర్పాటు చేయబడితే తరువాతి సమావేశానికి పిలువబడిన సభ మొదటి రోజు నుండి 6 వారాలుగా లెక్కిస్తారు. సెకండ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు, నిర్ణీత కాలం ఆమోదాలతో పొడిగించవచ్చు. కానీ 1 సంవత్సరం కన్నా అధిక కాలం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించాలంటే రాష్ట్రపతి పాలన పొడిగించడం అవసరం అని ఎన్నికల సంఘం ధృవీకరించాల్సి ఉంటుంది. నెక్స్ట్, గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. అండ్ 1 and 2 ఆర్ రాంగ్, 3, 4 కరెక్ట్. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారి వయస్సు 25 సంవత్సరాలు మించిన తర్వాత పోటీ చేయవచ్చు. ఒక వ్యక్తి ఒకే సమయంలో 1 కన్నా ఎక్కువ వార్డులకు పోటీ చేయరాదు. జోనల్ మండలి చైర్మన్ పదవీరీత్యా హోదాలో హోంమంత్రి. ఈ క్రింది వారిలో ఎవరు ఒక బిల్లును ద్రవ్య బిల్లు అని నిర్ణయించేది? లోక్సభ స్పీకర్. మనీ బిల్ రిలేటెడ్. నెక్స్ట్, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన అధికరణములలో ఈ క్రింది విషయము లేదు అడిగాడు. ఇది లేదు. కుల పంచాయతీల స్థాపన, ఈ 3 కూడా ఉన్నాయి. 73rd రిలేటెడ్, విచ్ ఇస్ 3 అంచెల పంచాయతీ వ్యవస్థ, షెడ్యూల్డ్ కులములు మరియు షెడ్యూల్డ్ జాతుల వారికి స్థానాల్లో రిజర్వేషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం స్థాపన. నెక్స్ట్, రాష్ట్ర ఆర్థిక సంఘపు సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించవలసిన అవసరము లేదు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. అండ్ ఇక్కడ 4th రాంగ్, ఈ 3 కరెక్ట్. 18వ లోక్సభ సభ్యులు సగటు వయస్సు 56 ఏళ్ళు. 18వ లోక్సభ మొత్తం 41 పార్టీలకు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. 18వ లోక్సభ మొత్తం 74 మంది మహిళా సభ్యులు ఎన్నికయ్యారు. నెక్స్ట్, బడ్జెట్ను ఆమోదించు ప్రక్రియలో భాగంగా లోక్సభ స్పీకర్ చర్చ లేకుండా మిగిలిన పద్దులను మూకుమ్మడిగా ఓటింగ్ కొరకు ఉంచు విధానాన్ని ఈ విధంగా పేర్కొంటారు. గెలెటిన్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని క్రింది అంశాలలో మార్పును తీసుకురావడానికి ఉద్దేశించబడిన రాజ్యాంగ సవరణ బిల్లుకు 1/2 వంతు రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం. ఇక్కడ వచ్చేసి ఏబిడి. భారత రాష్ట్రపతి ఎన్నికల విధానం, పార్లమెంట్లో రాష్ట్రాల ప్రాతినిధ్యం, 368వ ప్రకరణలో గల అంశములు. నెక్స్ట్, స్టేట్మెంట్, అసెర్షన్ అండ్ రీజనింగ్. ఇక్కడ అసెర్షన్ అండ్ రీజనింగ్ 2 విడివిడిగా సరైనవి మరియు RAకు సరైన వివరణ. ఓకే. అఖిల భారత సర్వీసులు రాజ్యాంగ సమాఖ్య సూత్రాలను మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని అతిక్రమిస్తున్నాయి. అఖిల భారత సర్వీస్ అధికారుల కేంద్ర ప్రభుత్వ నియమాల ద్వారా పాలించబడతారు మరియు వారిపై రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ నియంత్రణ కలిగి లేవు. నెక్స్ట్, ఈ క్రింది సందర్భంలో ఒక పార్లమెంటు సభ్యుడికి పార్టీ ఫిరాయింపు కారణంగా అనర్హత వర్తించదు. ఒక సభ్యుడు తన పార్టీ వేరొక పార్టీలో విలీనమైన కారణంగా ఆ పార్టీలోకి మారినప్పుడు. నెక్స్ట్, 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఈ క్రింది వివరాలను పరిశీలింపుము అండ్ వీటిలో సరైనవి ఏవి? BCDR కరెక్ట్, ఏ రాంగ్. మధ్య జిల్లా స్థాయిలోని పంచాయతీల అధ్యక్షులు సంబంధిత ఎన్నికైన సభ్యులలో ఒకరు ఎన్నికైన సభ్యుల ద్వారా ఎన్నుకోబడాలి. ఎస్సీలు ఎస్టీల కొరకు రిజర్వేషన్, తర్వాత స్థానిక సంస్థలకు ఏకరూపత కలిగిన 5 సంవత్సరాల కాల పరిమితి. ఇక్కడతో 75 MCQs కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో 76 to 100 MCQs చూద్దాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.